ఒక అమ్మ పండ్లు అమ్మడానికని వస్తుంది. వైధవ్యంతో ఉంటుంది. తనకి పిల్లలు ఉండరు. తను చాలా ముసలితనంలో నడవలేక పండ్ల గంపని నెత్తిన పెట్టుకొని రోజు అమ్మడానికి గోకులం వచ్చి అమ్మేసి ఆ వచ్చిన మూల్యంతో ఆమె జీవనోపాధి చేసుకునేది. ఆమె వచ్చే ముందు రోజు ఒక పండుని శ్రీకృష్ణునికి అర్పించి దీపం పెట్టి వచ్చేది. అంటే శ్రీకృష్ణుడు అంటే నారాయణుడికి పెట్టి వచ్చేది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒకరోజు అకస్మాత్తుగా వారి ఇంటి ముందు ఆపి పండ్లు అమ్ముతుంటుంది. శ్రీకృష్ణుడు, అమ్మ, ఈ పండ్లన్నీ కూడా నాకు కొనుక్కోవాలనుంది అంటే, సరే కొనుక్కో నాయనా, తీసుకో అని ఇస్తుంది. లేదమ్మా, నాకు మా నాన్నగారు చెప్పారు, ఎవరి దగ్గరనైనా ఏదైనా తీసుకుంటే సరైన మూల్యము ఇచ్చి మనము తీసుకోవాలి, దానిని వాళ్ళు బాధపడుతూ మన ఇంటి ముందు నుంచి వెళ్ళరాదు అని చెప్పినారు మా నాన్నగారు. అందువల్ల నేను నీకు సరైన మూల్యం తెస్తాను అని లోపలికి వెళ్ళి దోసిటి నిండా బియ్యాన్ని తీసుకొని వస్తుంటాడు. అవన్నీ దారిలో పడిపోతాయి. చివరికి అక్షంతల్లాగా కొన్ని మాత్రమే మిగులుతాయి. అవిటిని ఆ గంపలో ఆమె దోసిట్లో వేస్తాడు. ఆమె వాటికి సంతోషించి, చిన్నపిల్లాడు అతని ప్రేమను ముగ్ధురాలైతో పండ్లను అమ్మే అమ్మ అని పిలుస్తాడు. నాయనా, నాకు ఎవ్వరు లేని దానిని నిరుపేదని పండ్లమ్ముకునే అని అనుకోకుండా నన్ను అమ్మ అని పిలిచావు. నువ్వు కేవలం నా ఒడిలో కూర్చుంటే చాలు, నీకు పండ్లన్నీ ఇచ్చేస్తాను అంటే, నిజంగా నా అమ్మ అంటే నిజంగా అంటుంది. మరి తర్వాత నువ్వు బాధపడకూడదు అంటే, బాధపడను, నిజంగానే వస్తు మార్పిడి అంటే నా ప్రేమను నీకు, ఈ పండ్లన్నీ నీకు ఇచ్చేస్తాను, నా ఒడిలో కూర్చొని అమ్మ అని పిలిస్తే చాలు బాబు అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఆమె ఒడిలో కూర్చొని అమ్మ అమ్మ అంటూ పిలిస్తే ఆమెకి చాలా ఆనందం కలిగి ఆనంద బాష్పాలు వస్తాయి ఆమె కళ్ళలో నుండి. ఆ కళ్ళ నీళ్ళు తుడిచేసి ఆ యొక్క పండ్లన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు నారాయణుడు. అప్పుడు ఆమె ఆ గంపలో ఆయన ఇచ్చిన అక్షంతలను వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమెకి ఆ కర్ర సహాయం అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే నారాయణుడు ఆమెతో వెళ్తాడు. ఆ కర్రను పట్టుకొని తీసుకెళ్తాడు ఆమెను. ఆ గంప నిండా వజ్ర వైడూర్యాలు, నగలు అన్నీ వేస్తాడు, బంగారు నాణాలను వేస్తాడు. ఏంటి ఇంత బరువుంది ఈ గంప అంటూ ఆ గంప దించి చూసిన అమ్మకి నిండా ధనధాన్యాలు చూసి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ శ్రీకృష్ణుడు నవ్వుతూ నిలబడతాడు. నారాయణుడు, నారాయణ, నా మీద ఇంత ప్రేమ నా నీకు, ఏంటి నారాయణ ఇంత ప్రేమ, ఇంత మూల్యం చెల్లించావా నాకు అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు రోజు నారాయణ అంటూ తిన్నా తినకపోయినా ఒక ఫలాన్ని నాకు ఇచ్చావు. రోజు నా దేవుడి ముందు దీపం పెట్టి ఒక ఫలము నా ముందు పెట్టావు. కాబట్టి నువ్వు నిరుపేద కాదా అని చూడలేదు. నీ కష్టాలన్నీ తీర్చడానికి నేను ఈరోజు నీకు బిడ్డగా మారినాను అని ఆమెకి చెప్తాడు. అప్పుడు నాయన, నాకు ఇవన్నీ వద్దు, ఇంకా నిన్ను చూసినాక, నిన్ను దర్శించుకున్నాక ఇంకా నాకు మోక్షం ఇచ్చేసేయి తండ్రి, నాకు ఇంకా జన్మనే వద్దు. ఇంత ప్రేమించిన దేవుడే నాకు బిడ్డగా మారి నన్ను బలాన్నిచ్చి నాకు డబ్బునిచ్చినాక ఇంకా నాకు ఎందుకు తండ్రి ఈ లోకం పైన వ్యామోహము అంటుంది. అప్పుడు తదాస్తు అంటూ ఆ దేవుడు వెళ్తాడు. అప్పుడు ఇదంతా నందుడు, శ్రీకృష్ణుని తండ్రి గమనిస్తాడు. ఆమెకు సరైన మూల్యం చెల్లించి రండి అని ఆ యశోదమ్మ పంపించగా ఆయన వచ్చి ఇవన్నీ చూసి, ఆ నారాయణుడే నా కుమారుడు అంటూ ఇంటికి వచ్చి శ్రీకృష్ణుని పాదాలను ఒత్తుతూ
కింద తన్మయత్వంతో కూర్చుండిపోతాడు శ్రీకృష్ణుణ్ణి మంచం పైన కూర్చోబెట్టి. అప్పుడు యశోదమ్మ చూసి నవ్వుకుంటుంది, బిడ్డ మీద ఎంత ప్రేమ తండ్రికి అని. అంటే తనకు తెలియదు నారాయణుడని, నారాయణుడే నాకు కుమారుడుగా ఉన్నాడు అనేది తెలియదు యశోదమ్మకి. ఇవి నారాయణుడి శ్రీకృష్ణుని లీలలు. ధన్యవాదములు. శ్రీవాణి ప్రవచనాలు రామాయణమే కాదు శ్రీకృష్ణుని లీలలు కూడా చెప్పాలని అనిపించినందుకు చాలా ధన్యవాదములు మీ అందరికీ.